Hi students, this is your Imran. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేసిన కదా నేను ఇంటర్ సప్లిమెంటరీ ఫెయిల్ అయ్యారు. సో దానికోసం వీడియో చేసిన వీడియోలు అనేవి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దానికి అందరూ చూసి కామెంట్స్ చేశారు. ఓకేనా, చాలా మందికి చాలా డౌట్స్ ఉండే అవి కూడా నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను ఈరోజు వీడియోలో. మీ యొక్క కామెంట్స్ అనేది నేను రీడ్ చేయబోతున్నాను అండ్ చాలామంది నాతో మాట్లాడాలని చెప్తున్నారనమాట. నా ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, వాట్సాప్ చేస్తున్నారు. వాట్సాప్లో మేబీ యాక్టివ్ ఉండకపోవచ్చు. నేను ఇన్స్టాలో మాత్రం డెఫినెట్లీగా నా దగ్గర నోటిఫికేషన్ వస్తుందన్నమాట తొందరగా. సో ప్లీజ్ ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇన్స్టా ఐడిది. ఓకేనా, సో టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క కామెంట్ తీసుకుంటాను. రివాల్యుయేషన్ గురించి చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు. ఓకేనా, కామెంట్స్ పికప్ చేస్తాను. పికప్ చేయకుంటే మీ కామెంట్ ఇన్ కేస్ మీ కామెంట్ నేను పికప్ చేయకుంటే సో ప్లీజ్ నాకు ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ కామెంట్ మనం తీసుకుందాం. పద్మ యాదవ్ అనమాట. జాయిన్ ఎలా కావాలి అని అడుగుతున్నారు అనమాట. సో శ్రీనారాయణ కాలేజెస్లో డిస్టెన్స్లో డిగ్రీ చేపిస్తున్నారు అండ్ చాలామంది అంటున్నారు డిస్టెన్స్లో చేపిస్తలేరన్న ప్రెజెంట్ వాళ్ళు ఇంటర్ కావాలి అంటున్నారు రెగ్యులర్ డిగ్రీకి అని చెప్పేసి. సో ఇన్ కేస్ అలా లేకుంటే మీరు ఇంకో విధంగా అడగండి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు 1 సిట్టింగ్ అన్నారు కదా, సో సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఓపెన్ ఇంటర్. సో అలా 1 సిట్టింగ్లో ఈ ఇయరే మా యొక్క సబ్జెక్ట్స్ అనేది ఇంటర్మీడియట్ క్లియర్ చేసేటట్టు అలా ఏమైనా ఉందా అని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇన్స్టాలో మెసేజ్ చేయండి నాకు. నెక్స్ట్ కామెంట్ మనం తీసుకుందాం అనమాట. ఆర్ట్ బై భవిత గారు కామెంట్ చేస్తారు. సో తను అనేది మన ఛానల్కి 1 ఇయర్ నుంచి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అన్న సబ్మిట్ చూపిస్తలే అని చెప్తున్నారు. సో ఇంటర్ బోర్డ్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అమ్మ ఇన్ కేస్ చూపించకుంటే. ఎందుకంటే సైట్ ఎర్రర్ వస్తుంది, సైట్ అప్గ్రేడ్లో ఉంది. ఓకేనా, సరిగ్గా వర్క్ చేయట్లేదు. నేను కూడా ట్రై చేశాను. సో ఒకసారి ఇంటర్ బోర్డ్ కాంటాక్ట్ నెంబర్ నేను పైన ఇస్తాను, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. సో అక్కడ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి చెప్పండి ఇలా రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాం. సో మాకు ఇట్లా సబ్మిట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ అనేది రావట్లేదు, ఏం చేయాలని అడగండి. ఓకేనా, అడిగిన తర్వాత వాళ్ళు అక్కడ రిప్లై ఇస్తారు మనకి. సో దాన్ని బట్టి మనం నడవాలి. నెక్స్ట్ వచ్చేసి హాయ్ చందన కామెంట్ చేశారు. బ్రో నాకు 15 మార్క్స్ వచ్చాయి, కెన్ ఐ కీప్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ ప్లీజ్ గివ్ క్లారిటీ బ్రో. నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను మ్యాథ్స్ 1. సో తను ఏమంటున్నారంటే 15 మార్క్స్ వచ్చాయి అని అంటున్నారు. సో మీరు ఒక పని చేయండి, మ్యాథ్స్ 1 కాబట్టి ఇన్ కేస్ మీరు బాగా రాస్తే 100% మీకు ష్యూర్ ఉంటే నేను బాగా రాస్తాను నాకు ఇన్ని మార్క్స్ రావాలి అని అనుకుంటే మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రీవెరిఫికేషన్ పెడితే రీకౌంటింగ్ పెట్టలేరు అనమాట. ఏదో ఒకటి పెట్టండి. ఓకేనా, సో రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటే 100% మీకు మీ యొక్క ఆన్సర్ షీట్ అనేది తప్పుగా వాల్యుయేట్ అయింది అనుకుంటే మీరు డెఫినెట్లీగా అప్లై చేసుకోవచ్చు రీవెరిఫికేషన్కి. ఓకేనా, నెక్స్ట్ నిత్య దండ్లా గారు కామెంట్ చేశారు. బ్రో నాకు 16 వచ్చాయి, మ్యాథ్స్లో రీకౌంటింగ్ పెడితే పాస్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను అదే చెప్తున్నాను. 16 రానివ్వండి, 18 రానివ్వండి, 20 రానివ్వండి, సో 23 రానివ్వండి, మీకు 100% షూర్ ఉంటేనే. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు మీ పేపర్స్ అనేది వాల్యుయేట్ చేస్తారు. ఓకేనా, ఒక్కొక్కసారి మార్క్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ 100% అందులో హోప్ మాత్రం ఉండదు. వచ్చేస్తే లక్కీ, పాస్ అయిపోతే ఈజీగా డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సన్నీ 398 కామెంట్ చేశారు. సెకండ్ ఇయర్ సప్లీ వాళ్ళు పెట్టుకోవచ్చా అన్న రీవెరిఫికేషన్ ప్లీజ్ రిప్లై. సో సన్నీ గారు చూడండి, సెకండ్ ఇయర్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకేనా, రీవెరిఫికేషన్ ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయ్యారో సప్లీలో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ పరేషాన్ షార్ట్స్ డేట్ ఎప్పుడు? ఓకేనా, డేట్ అనేది 26 నుంచి స్టార్ట్ అయ్యింది, 29 వరకు ఉంది. సో ఈ బిట్వీన్ మీరు పెట్టుకోండి. డౌట్ ఉంటే ఇంటర్ బోర్డ్ కాల్ చేయండి, నేను పెడతాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి షపురం. ఓకేనా, సో తప్పుగా వాళ్ళకుంటే క్షమించండి, ఎందుకంటే చిన్నగా కనబడుతుంది. అన్న రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న? రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేది వచ్చాయమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంటర్ బోర్డ్ వెబ్సైట్లో వెళ్ళి ఆ రిజల్ట్స్ అనేది ఎప్పుడో వచ్చాయి మనకి, అర్థమైందా? సో నెక్స్ట్ అను అఫీషియల్ గారు కామెంట్ చేశారు. సో అను గారు మన ఛానల్కి చూడండి 2 months నుంచి సబ్స్క్రైబ్ అయి ఉన్నారు, మన ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అను. సో జువాలజీ 16 మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు. సో మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చమ్మా. 16 మార్క్స్ వస్తే మీ పాస్ మార్క్స్ని బట్టి మీరు బాగా రాసి ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా అను, ఏమైనా డౌట్స్ ఉంటే ఫుల్గా కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా, ఇన్స్టా ఐడి కింద ఉంది. నెక్స్ట్ వచ్చేసి దాచారం సాయి కుమార్ కామెంట్ చేశారు. అన్న నాకు ఫిజిక్స్లో 19 మార్క్స్ వచ్చాయన్న, ఒక్క ఫిజిక్స్ నేను ప్రమోట్ అయితే నేను బీ ఫార్మసీ చేసుకుంటా అన్న, ప్లీజ్ రిప్లై బ్రదర్. ఫిజిక్స్లో 19 మార్క్స్ వస్తే మీ ఫిజిక్స్లో 21 అనుకుంటా ఐ థింక్ పాస్. ఓకేనా, మీకు అంతా ఉంటే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు సాయి కుమార్, లేకుంటే ఇక నెక్స్ట్ ఇయర్ రాసుకోవాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజర్ ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, నేమ్స్ అనేది ఇవ్వండి. అనే నాకు 18 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్ 1B సెకండ్ ఇయర్ అని క్లియర్ రీవెరిఫికేషన్ అప్లై చేస్తే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఛాన్స్ టు పాస్ మీ ప్లీజ్.
18 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ అన్నీ క్లియర్. రీవెరిఫికేషన్ అప్లై చేస్తే ఒకసారి అప్లై చేసి చూడు నాన్న. ఓకేనా, 18 మార్క్స్ వచ్చాయి. సో మ్యాథ్స్కి మేబీ ఎంఈసీ అయితే 18కి చేయొచ్చు, ఎంపీసీ అయితే కష్టం, 28 ఎంత ఉంటుంది పాస్ మార్క్. అయినా ఒకసారి ట్రై చేయండి నాన్న. ఓకేనా, రీకౌంటింగ్ పెట్టుకున్న రీవెరిఫికేషన్ పెట్టుకున్న ఒకటి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాహుల్ బోడా అఫీషియల్. నాకు 2Bలో 4 మార్క్స్ వచ్చాయి, పాస్ చేస్తారా? 2Bలో 4 మార్క్స్ వచ్చాయి. 4 మార్క్స్ వస్తే పాస్ చేయడం కష్టం నాన్న. సో 4 మార్క్స్ యాడ్ ఒకసారి క్లియర్గా కామెంట్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ కామెంట్ తీసుకుందాం. దివ్య బాలివాడ. ఈజ్ దేర్ ఎనీ కాలేజ్ ఇన్ విశాఖపట్నం? ఏపీ వాళ్ళ గురించి చేస్తానమ్మా. ఓకేనా దివ్య, సో ఏపీ నుంచి కామెంట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నంలో ఏమైనా కాలేజ్ ఉందా అని అడుగుతున్నారు దివ్య. ఓకేనా దివ్య, నేను చేస్తానమ్మా, డోంట్ వరీ. ఓకేనా, సో రేవంత్ చింత అన్న, నాకు మ్యాథ్స్లో 17 వచ్చాయి, ఒకవేళ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే పాస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా చెప్పన్నా. 17 వస్తే అదే నేను చెప్తుంది, రీవెరిఫికేషన్ పెట్టుకోండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. కొంతమంది అంటున్నారు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే డబ్బులు దండు, కానీ అయినా ట్రై చేయొచ్చు, కానీ 100% హోప్ పెట్టుకోవద్దు. ఓకేనా, సో ఇది నా కామెంట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది. దీనికి పార్ట్ కూడా నేను తీసుకొస్తాను రేపు, డోంట్ వరీ. ఓకేనా, సో రీవెరిఫికేషన్ అకౌంటింగ్ పెట్టుకోండి, లేకుంటే ఈ 1 సిట్టింగ్ దానిపైన కూడా నేను వీడియో చేస్తాను. ఎక్కడ ఈ కాలేజ్ కాకుండా ఇంకో కాలేజ్ ఏమైనా ఉందా డిస్టెన్స్లో డిగ్రీ చేపియడానికి, మీ ఒక ఇయర్ వేస్ట్ కావద్దు. లేకుంటే ఇయర్ వేస్ట్ కాకుండా ఇంకా మేము ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు, అది కూడా నేను క్లారిటీ చేస్తాను. ఓకేనా, సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, జై మాతరం.